హలో ఫ్రెండ్స్, ఈ పార్ట్ మీకు అర్థం కావాలి అంటే పార్ట్ 1 మన ఛానల్లో ఉంది, చూసేయండి. క్రౌంచపక్షి బాధని చూసిన వాల్మీకి మహర్షి హృదయం కరుణతో పొంగిపోయింది. అలా ఒక జంటను చంపడం తప్పు అని భావించిన మహర్షి వేటగాడిని ఇలా అన్నాడు: మానిషాద ప్రతిష్టాం త్వామగమః శాశ్వతా హి సామః యత్ క్రౌంచమిథునాదకం అవధీ కామమోహితం. దీని అర్థం ఏమిటంటే, ఓ కిరాతకుడా, కామంలో ఉన్న క్రౌంచ పక్షిని చంపావు, అందువలన నీకు ఎప్పటికీ అపకీర్తి కలుగుగాక అని శపించాడు. కానీ తరువాత వాల్మీకి మహర్షి గుర్తించింది ఏమిటంటే, శోకం నుండి వచ్చిన శ్లోకం సమాన అక్షరాలతో 4 పాదాలలో ప్రతి వాక్యంలోనూ 16 అక్షరాలు ఉన్నాయి. కావాలంటే మీరు కూడా లెక్కించి చూడండి స్నేహితులారా. ఇది ఇలా ఉండగా, ఈ గొప్ప శ్లోకంలో 7 కాండల సంఘటనలు ఉన్నాయి అని పండితులు అన్నారు. మా నిషాద, లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని పెళ్లి చేసుకున్న ఓ రామ, ఇది బాలకాండంలోని సంఘటన. ప్రతిష్టాం త్వాం అగమః, పితృవాక్యాన్ని పరిపాలించిన రామ, ఇది అయోధ్యాకాండ. శాశ్వతా హి సామః, ఆడిన మాట తప్పకుండా 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన రాముడు, ఇది అరణ్యాకాండం. క్రౌంచ మిథునాదకం, దుష్టర ప్రవర్తన గల వాలిని వధించిన రామ, ఇది కిష్కింధాకాండ. ఏకైక వీరుడైన హనుమా, సుందరాకాండ. అవధి, చెడ్డవాడు అయిన రావణుని వధించాడు రాముడు, ఇది యుద్ధకాండ. కామమోహితం, పట్టాభిషేకం తర్వాత సీతాదేవి వన విహారానికి వెళ్ళే సంఘటన, ఇది ఉత్తరాకాండ. ఇలా వాల్మీకి మహర్షి నుండి అప్రయత్నంగా వచ్చిన శ్లోకం రామాయణం మొత్తం కనిపిస్తుంది. ఇదే వాల్మీకి మహర్షి రచన యొక్క గొప్పతనం. దీని తర్వాత వాల్మీకి మహర్షి మనస్సు ఎలా ఉందో, అలాగే రామాయణ రచన ఎలా మొదలైందో తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు